హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో మనం ఆకుకూర జ్యూస్ తాగడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే, ఆకుకూరలు డైలీ తినడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం. అయితే వీటిని జ్యూస్ లాగా చేసుకొని తాగితే ఏం ప్రయోజనం ఉంటుంది మన బాడీకి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ జ్యూస్ తయారీలో నేను 4 ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను: పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, తులసి ఆకులు. ముందు పుదీనా గురించి తెలుసుకుందాం, దాని యూజెస్ ఏంటో చూద్దాం. ఇది ఆకలిని పెంచుతుంది, సీజన్లో వచ్చే జలుబు దగ్గు లక్షణాలని తగ్గిస్తుంది. ఇది తినడం వల్ల డైజెషన్ బాగా ఉంటుంది. ఈ పుదీనా వల్ల మన బ్రెయిన్ పనితీరు చాలా బాగుంటుంది. ఇవాళ రేపు అందరూ స్ట్రెస్తో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, సో స్ట్రెస్ని తగ్గించడానికి కూడా ఈ పుదీనా ఉపయోగపడుతుంది. ఇక రెండవది కొత్తిమీర. ఇది కడుపులో గ్యాస్, మంట లాంటి వాటిని తగ్గిస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది, మన బోన్స్ని స్ట్రాంగ్గా చేయడానికి యూజ్ అవుతుంది. ఇది బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. చాలామంది బ్లడ్ థిన్నర్స్ని వాడుతుంటారు, ఇది న్యాచురల్ బ్లడ్ థిన్నర్ లాగా యూజ్ అవుతుంది. క్యాన్సర్ సెల్స్ గ్రోత్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇక మూడవది కరివేపాకు. కరివేపాకు తినడం వల్ల కంటి చూపు చాలా బాగుంటుంది, మన హెయిర్ హెల్తీగా ఉండటానికి యూజ్ అవుతుంది, హార్ట్ హెల్తీగా ఉంటుంది. ఇది మన బాడీ వెయిట్ తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. లివర్ ఆరోగ్యం బాగుంటుంది, బ్లడ్లో ఐరన్, హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచడానికి కూడా ఈ కరివేపాకు ఉపయోగపడుతుంది. ఇక ఫైనల్గా తులసి ఆకులు. ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్, యాంటీ ఆక్సిడెంట్ లాగా యూజ్ అవుతుంది, స్కిన్ డిసీజెస్ని రాకుండా కాపాడుతుంది, ఫ్లూ వల్ల వచ్చే లక్షణాలని తగ్గిస్తుంది. ఇక ఈ తులసాకులు బ్లడ్ ప్యూరిఫికేషన్కి యూజ్ అవుతాయి, మౌత్ అల్సర్స్ని కూడా తగ్గిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. అన్ని ఆకుకూరలు సాల్ట్ వేసిన నీళ్ళలో మినిమం 15 మినిట్స్ నానబెట్టండి. తర్వాత శుభ్రం చేసుకోండి. బాగా శుభ్రం చేసిన సన్నగా తరిగిన పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, 5 నుండి 10 తులసి ఆకులు తీసుకోండి. ఒక జ్యూసర్లో వేయండి, కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి. మీరు తాగగలిగే కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత గ్లాస్లో తీసుకొని మీరు డైరెక్ట్గా తాగగలిగితే తాగేయండి, లేదంటే వడపోసుకొని తాగండి. కావాలంటే ఇందులో కొంచెం అల్లం యాడ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసేటప్పుడు. ఇంతేనా, మిగిలిన ఆకుకూరలు వేసుకోకూడదా అంటే అదేం లేదు. ఇందులో మీరు మెంతుకూర యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ డైలీ మెంతులు తింటూ ఉంటారు, ఆ ప్లేస్లో మీరు ఈ మెంతుకూర యాడ్ చేసుకోవచ్చు, పాలకూర యాడ్ చేసుకోవచ్చు, చుక్కకూర, పొన్నగంటి కూర, తమలపాకు, మునగాకు, ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అయితే డైలీ వీటిని అన్నిటిని యాడ్ చేసుకోవద్దు. ఎలా అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు పాలకూర అవాయిడ్ చేయాలి. చుక్కకూరని బాడీలో యూరిక్ యాసిడ్ని పెంచే గుణం ఉంటుంది, మునగాకు కూడా కొంచెమే వేసుకోవాలి. మీరు తమలపాకు వేసుకుంటే కనుక డైలీ 1 తమలపాకు యాడ్ చేసుకోండి. ఇలా మీ బాడీకి తగ్గట్టుగా, మీకు నచ్చినట్టుగా, మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మేమైతే డైలీ 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం. అవసరమైనప్పుడు ఏది కావాలంటే అది యాడ్ చేసుకుంటాం అన్నమాట. నేను ఏంటంటే జనరలైజ్డ్గా చెప్పాను. ఫ్రెండ్స్, ఇది ఈ ఆకుకూర జ్యూస్ విశేషాలు. మీరు కూడా మీ డైట్లో ఈ ఆకుకూరలు యాడ్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.